నేను ఎందుకు కూటమి అలయన్స్ అని ఎందుకు తపన పడేవాడిని అంటే, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదన్నట్టుగా ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది, రాష్ట్రానికి చాలా పార్టీలు, చాలా మంది నాయకులు కలిస్తే తప్ప ఈ సమస్యని అప్పుల ఊబిలోకి నెట్టేసి, రాష్ట్ర విభజన తర్వాత డబ్బులు లేకుండా అయిపోయిన రాష్ట్రానికి, అప్పుల ఊబిలో నెట్టేసిన రాష్ట్రానికి చాలా మంది కమిటెడ్ నాయకులు కలిస్తే తప్ప దీని ఈరోజు అభివృద్ధి రాదు అనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం. ఆ విశ్వాసం, ఆ నమ్మకం చాలా పదే చెప్తాం. మనకి వర్మ గారు కూడా ఉన్నారు, తెలుగుదేశం అధినాయకులు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అపారమైన అనుభవం ఎందుకు కావాలని అడిగానంటే, మొదటి తారీఖు పెన్షన్లు రావాలి అంటే రాష్ట్ర ఆర్థిక లావాదేవీల్ని ఆయన అర్థం చేసుకున్నంత నేను కూడా అర్థం చేసుకోలేను. ఆయన సమర్థత కావాలి, ఆయన అనుభవం కావాలి. ఆయన్ని మేమందరం కలిపి వచ్చినందుకే ఆయన అనుభవమే ఈ రోజున మొదటి తారీఖు నేను గెలిపించగలిగాను, అందరినీ ముందుకు తీసుకురాగలిగా. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండటం, ఆయన దక్షత. మొదటి రోజు అందరికీ ఒక్క విలేజ్ వాలంటీర్ సహాయం లేకుండా, ఇది ఒక్క విలేజ్ వాలంటీర్స్ లేకపోతే మేము పథకాలు రావని చెప్పారు. మొత్తం ప్రభుత్వ శాఖనే వాడారు, అందరూ గ్రామ సచివాలయాలనే వాడారు. ఒక్కొక్క సచివాలయం నుంచి 10 మంది. మొత్తం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా నుంచి దాదాపు ఉన్న అన్ని సచివాలయం కొన్ని వేలాది మందిని కదిలించి ఒక్క పొద్దున 6 గంటలకు మొదలు పెడితే సాయంత్రం అయిపోయింది, మిగిలిన నెక్స్ట్ డే ఇచ్చేశారు. ఇలాంటి అనుభవం కావాలి. నా దగ్గరే ఉంది, చంద్రబాబు గారి దగ్గర అపారమైన అనుభవం ఉంది. నేను మనుషుల్ని కలపగలను. అది ఒక అన్యాయం జరిగితే నేను గొంతెత్తి మీ పక్షాన పోరాటం చేయగలను. నేను నేర్చుకుంటాను ఈ రోజున. మొన్న పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ గురించి ఫైల్స్ చదువుతా ఉంటే ఒకటే అనిపించింది. శుభ్రంగా చిన్నప్పుడు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చదివే తప్పుండేది కాదు అనుకున్నాను. అన్ని ఫైల్స్ చదువుతున్నాను రోజుకి. ఎప్పుడు నేను అకౌంట్స్ చూడాలి, నా పర్సనల్ అకౌంట్స్, మీ పబ్లిక్ అకౌంట్స్ కోసం నేను చూస్తా ఉన్నాను. మీకు రోడ్లు కానీ మాకు కొద్దిగా సమయం ఇవ్వండి. మీకు సింపుల్గా చెప్తున్నాను, మనకి 54 పంచాయతీలు కదా, మనకి 53 మన పిఠాపురంలోనే 54 పంచాయతీలు. 54 పంచాయతీలకి ఈ రోజున సమస్య నిధులు లేవు. మనకి నిన్న రివ్యూ చేస్తా ఉంటే కాకినాడలో క్రయ విక్రయాలు, భూముల అమ్మకాలు, క్రయం విక్రయాలు ఉంటే మనం స్టాంప్ డ్యూటీ కడతాం. ఒక ఉదాహరణకు 1000 రూపాయలు స్టాంప్ డ్యూటీ కడితే దానికి కనీసం 2% దాంట్లో డబ్బులు మనకు రావాలి, పంచాయతీలకు రావాలి. పంచాయతీలకు డబ్బులు మన స్టేట్కి వెళ్తున్నాయి కానీ అక్కడి నుంచి రావట్లా. అందుకే పంచాయతీలో నిధులు మనకి కులాలకి ఏదైనా కావాలన్నా నిధులు లేవు. ఏ మూల చూసినా నిధుల్ని అడ్డగోలుగా దారి మళ్లించేశారు. ఋషికొండ అనే ఒక ప్యాలెస్ కట్టడానికి 600 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఎవరుంటారు అక్కడ? గెస్ట్ హౌస్ అంటారు, టూరిజం శాఖ గెస్ట్ హౌస్ అంటారు. సరే, సంతోషం, అది మీ సొంత ఇల్లు కాదని మీ ఆర్గ్యుమెంట్ కూడా నేను ఒప్పుకుంటున్నా. ఆ ఖర్చు అవసరమా? అదే ఖర్చు కనుక కనీసం ఒక 25 కోట్లు ఈ రోజున పిఠాపురం కానీ ఏ నియోజకవర్గంకి ఇచ్చినా రోడ్ల సమస్య తీరిపోయేది, నీటి సమస్య తీరిపోయేది. డబ్బుని ఎలా ఖర్చు పెడతాం? మీ ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేస్తారా డబ్బు? 30 లక్షలతో ఎవడన్నా సరే బాత్టబ్ పెట్టుకుంటాడు, ఎవడన్నా. నేనే పెట్టుకున్నాయని. ఇన్ని కోట్లు సంపాదించేవాడు నేనే పెట్టుకోను. మొన్న నా క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్ళి మీకు చెప్పండి సార్ ఎలా చేయమంటారు ఉన్నతాధికారులు అడిగితే నాకు ఏం వద్దండి, ఒక్క ఫర్నిచర్ మీరు కొనొద్దు, ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఎందుకు వేస్ట్ చేయొద్దన్నానంటే, నేను కనుక ఒక 10,000 రూపాయలకి ఫర్నిచర్ కొంటే ఆ 10,000 రూపాయలు ఒక ఉద్యోగి జీతానికి వెళ్ళిపోతుంది. మన సెక్రటేరియట్ నుంచి నా దగ్గరకు వచ్చి మీరు అసెంబ్లీ సెషన్స్
వెళ్ళినందుకు దాదాపు మీకు 31,000 రూపాయలు మీకు రావాలి, సంతకాలు పెట్టండి అంటే, నేను నా పంచాయతీరాజ్ శాఖలో నిధులు లేవు, నేను అలా డబ్బులు తీసుకుంటాను, నాకు వద్దు, నేను చదివిస్తున్నాను, దీన్ని రెలింక్విష్ చేస్తున్నా. 30,000 నేను వదిలేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగికో ఒక కానిస్టేబుల్కో జీతాలకు వెళ్ళిపోతుంది. అంటే ఇంత బాధ్యతగా ఉండాలి అని నేను ముందుకెళ్తున్నా. నా ముందున్న చాలా బాధ్యతలు ఇచ్చారు మీరు. ఇందాక సాగునీటి గురించి చెప్పాను. చాలాసార్లు వర్మ గారు, కృష్ణరాజు గారు, మన జనసేన నాయకులు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ. ఈ దాదాపు పెద్దాపురం నియోజకవర్గం నుంచి కూడా దీనికి ఫలితం ఉంటుంది. దీనిని ముందుకు తీసుకెళ్లి, నాకు కొద్దిగా సమయం కావాలి ఇది హ్యాండిల్ చేయడానికి, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. నిన్నే అధికారులతోటి సమీక్షలో మాట్లాడాను. అలాగే పురోహితిక దేవాలయం అమ్మవారిని కేంద్రంగా చేసుకొని, పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకొని, టెంపుల్ సర్క్యూట్, టెంపుల్ టూరిజంను డెవలప్ చేస్తాను. మొన్నే అడగండి, ప్రధానమంత్రి గారిని కలిశారు. ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రసాద్ స్కీమ్ కింద దాదాపు మనకు 100 కోట్ల నిధులు వస్తే, ఆ నిధులు టెంపుల్ పెట్టడం వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈయన అదే పంపించాను. ఈయన అడిగారు, ఉదయ్ నన్ను ఏం చెప్పంటారు, ప్రధానమంత్రి గారు రమ్మన్నారు, కలుస్తున్నారు, మేము అడిగితే ఒకటే చెప్పారు, 140 కోట్ల ప్రజల బాధ్యతల్ని, బరువుని, కష్టాల్ని మోసే ప్రధానమంత్రి గారికి మనం బలం అవ్వాలి కానీ బరువు అవ్వకూడదు. అదే చెప్పాను ప్రధానమంత్రి గారికి. అలాగే మనకి పిఠాపురంలో సెరికల్చర్ ఉంది. ప్రతిసారి చిత్తూరు కానీ లేదంటే మనకి ఆ ముడిసరుక్కి మదనపల్లి హనుమాన్ జంక్షన్కి వెళ్లాల్సి వస్తుందని చెప్పి నా దృష్టిలో ఉంది. దానిని ఇక్కడే చేసే ఆప్టిమైజింగ్ సెంటర్, రీలింగ్ సెంటర్ని ఇక్కడే ఏర్పాటు చేస్తాం. దాని గురించి కూడా మాట్లాడుతా ఉన్నాం. అలాగే ఉత్పత్తిలో విత్తనాలు మరియు బహుళ పంటలకు సంబంధించిన చాలా డిమాండ్ ఉందని కాబట్టి ఇక్కడే విత్తన కేంద్రం ఏర్పాటు చేయాలి. దాని తగ్గ ఏర్పాట్ల గురించి కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. దుర్గాడ గ్రామంలో మాకు మిర్చిని కొట్టే థ్రాషింగ్ ఫ్లోర్ కావాలి అంటే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గొల్లప్రోల్లో హార్టికల్ ఉద్యాన పంటలు ఎక్కువ, దానికి కోల్డ్ స్టోరేజ్ ని మాట ఇచ్చాను, అది చేసి పెడతాను.